విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద. అమ్మా, ఆటల పోటీల్లో కూడా గెలుపునాదే. నా బంగారు కొండ, పెళ్ళే ముందే దీవించి చెప్పాను కదరా పోటీలో నువ్వే గెలుస్తావని. అందుకే మా అమ్మ దీవెన లేకుండా నేను ఏ పని చేయను. ఈ అమ్మకు తెలియకుండానే నువ్వు అనుకున్నది చేసేసావు. విశాల, విశాల, ఏంటి పరీక్షను? కశ్యప్ పడుకుంది గాని మంచినీళ్ళు తీసుకొస్తాను, అలా పడుకు. యాదయ్య, యాదయ్య, చిన్నబాబు, అమ్మగారి కోపం ఎంతసేపు ఉంటది? ఒరిగడ్డి మంట లెక్కన భొగ్గుమంటది, తీరంతలో చూస్తున్నారు పోదు. ఏడవకుండా చిన్నబాబు, ఏడవకుండా. అమ్మా, యాదు, చెన్నై గారు ఎలా ఉన్నారా? అమ్మ ఎలా ఉందని అడిగారా? నేను చచ్చానో బ్రతికానో కూడా అడగలేదా? నా పిచ్చిగాని వాడెందుకు అడుగుతాడ్రా? నేను నా గుండెల్లో పెట్టుకుని పెంచాడ్రా. నా గుండెలు బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదండి. ఆయన గారికి ఇప్పుడు బెల్లం వచ్చిందిగా, ఆ బెల్లం ఆ కొంగు ఉంటే నేనెందుకు? అమ్మ ఎలా ఉందో ఏమైపోయిందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనిపించిందా వాడికి? ఎందుకు అనిపిస్తుంది? నేనే కన్న తల్లిని కాదుగా, పెంచిన తల్లిని, పుట్టి పెంచిన తల్లినేనండి. కరెక్ట్ గా చెప్పావే, నువ్వు పెంచిన తల్లివే, వచ్చి పెంచిన తల్లివే. కన్న తల్లివి కావు, కావు, కానే కావు. కన్న కడుపే అయితే, నిజంగా పేగు తెంచుకు పుట్టిన బంధమే అయితే, బిడ్డ తప్పు చేసినా ఏం చేసినా చివరకు హత్య చేసి తిరిగి వచ్చినా ఆ కడుపులో దాచుకుంటుంది. దాన్నే కన్న ప్రేమ అంటారు, ఆమెను అమ్మ అంటారు. నిజానికి లోకంలో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. కానీ ఇక్కడ అది లేదు, ఇది లేదే. ఏదో వాడు తనకు నచ్చిన పిల్లనికి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు, తప్పే. అంత మాత్రాన గుండె నొప్పులు తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళ గుండెలు బద్దలు కొట్టేని ఇలాంటి వాళ్ళను అమ్మ అనాలో అమ్మోరనాలో నాకు అర్థం కావటం లేదు. చూడవే, వాడిని చూడవే, వాడి మొహంలో కత్తి పెట్టుకుని నిద్రపట్టుందా? చెన్నయ్య గారు లేని ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను, అమ్మగారు ఎలా ఉండగలుగుతున్నారని ఒక్కసారిగా అదే 1000 సార్లు అన్నాడే. వాడికున్న మనసు కూడా నీకు లేకపోయిందే. ఏమన్నావు? వాడికి నీ మీద ప్రేమ లేదా? ఎలా అనగలిగేవే అన్నమాట? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎంత విలవిల్లాడిపోయాడో, నీకు ఎన్ని సేవలు చేశాడు. మా అమ్మ క్షేమంగా ఉండాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాడు. హాస్పిటల్లో నీకు స్పృహ రాగానే వాడు నీకంట పడకూడదని హాస్పిటల్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశాడు. నీటిలోంచి బయటపడేసిన చేపపిల్లలాగా వాడంతా గిలగిల కొట్టుకున్నాడు. నీకేం తెలిసేది? ఎంతసేపు నీ అభిమానం, నీ పిచ్చి ప్రేమ, నీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడమే తప్ప వాడి ఇష్టాయిష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా?
లేదు, ఎందుకంటే నువ్వు వాడి కన్న తల్లివి కాదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నేను కన్న తల్లిని కాదు కాదు కాదు. కానీ ఈ తప్పంతా నాది కాదు, మీది. మీదే. మీరు కన్న తండ్రి కాదు కనుకే ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని నోరు మూసుకుని కూర్చున్నారు. ఇదే నిజమైన తండ్రి అయితే అమ్మగారిని కూడా చూడకుండా ఇయ్యర 4 తగిలించి చిన్నయ్య గారిని తీసుకుపోయేటోళ్ళు. అమ్మగారిని కొట్టాలా? ఎందుకండి వాడి మీద విరుచుకుపడతారు? వాడు చెప్పిందే నిజం. ఏమిటా నిజం? ఇక మీదట వాదనలు అనవసరం. ఈ క్షణమే నా కొడుకుని కోడల్ని నేను చూడాలి. అలాగే చూదుకని నువ్వు ఆవేశపడకు. మళ్ళీ నీ గుండె రేపు వచ్చిందంటే ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే అదే జరుగుతుంది. ముందు పదండి. అలాగే నేను తీసుకెళ్తాను, నువ్వు ఆవేశపడకు. ఒరే అదయ్య, ప్రయాణానికి ఏర్పచ్చు. ఎవరు నువ్వు? ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? దొడ్డుగుమ్మం తెరిచింది దూరాను గురు. గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరసానా? అవును, నేను దొరసానే. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని. కనిపించడంలా? ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే ఏంటి ఈ మల్లెపూలు ఏంటి? అక్కడ ఉన్నాయి. వాడిపోతాయేమని పెట్టుకున్నాను. ఏంటంట పెద్ద తీసుకో. ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళ నేను ఎన్నిసార్లు చెప్పిన వినవేంటి? తీసుకో. మురళి, అడగూడని సమయంలో వచ్చినట్టున్నాం. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య కాస్త తలుపులు వేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ ఎంత తొందర పనికిరాదు. పైగా యూనిఫారంలో ఉంది. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటో అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మాట్లాడమ్మా. నువ్వు బాగా మారిపోయావురా, చెక్కిపోయావురా. ఏమండి, మన మురళి చెక్కిపోయాడు కదా? ఓ అత్తయ్య, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య,
ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య కూతురేమిటి? మీరేం వరుసలు మార్చనక్కర్లేదు. నా కోడలు. అమ్మా మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా? అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య మావయ్య ఇంకా ఇక్కడ నుంచున్నారా? ఏమిటండి అత్తయ్య మావయ్య రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మావయ్య, రండి అత్తయ్య, రండి.